హాయ్ హలో నమస్తే అండి. టెట్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోయాయండి. జనవరి 3వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి ఎగ్జామ్లో ఆన్లైన్లో ఎలా రాయాలనేది గురించి ఒక వీడియో చేశానండి. అది చూడండి, ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అందులో క్లియర్ అవుతాయి. నెక్స్ట్ ఈరోజు ఈ వీడియోలో ఏం తెలుసుకుందామంటే, అసలు ఎగ్జామ్ ఎలా రాయాలి, ఈసారి మిస్ కాకుండా ఉండాలంటే ఏమేమి పాటించాలి, ఏ టెక్నిక్స్ ఫాలో అవుతే మనం ఈజీగా ఈసారి ఎలా సాధించవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందామండి. సో దాంట్లో భాగంగానే ఈ వీడియోలో మనం అసలు టెట్కి ముందు మార్క్ టెస్ట్లు రాయాలా, మన ఎగ్జామ్ ముందుకి మార్క్ టెస్ట్లు రాయాలా, దాని అవసరం ఏమైనా ఉందా, దాని గురించి చర్చిస్తాం. అదేవిధంగా ఎగ్జామ్ హాల్లో ఏ టాపిక్స్ని ముందుగా రాయాలి అంటే తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్లలో అండ్ సైకాలజీకి సంబంధించిన వాటిలో దేన్ని ముందుగా తీసుకొని రాస్తే బాగుంటుంది, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కేటాయించుకోవాలనే విషయాన్ని, అదేవిధంగా తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలి, నెక్స్ట్ అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలా వద్దా అనేది ఒక క్వశ్చన్, నెక్స్ట్ స్కోర్ ఎలా పెంచుకోవాలి ఈ టాపిక్ పైన కూడా ఉంటుందండి. నెక్స్ట్ స్కిప్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, ఎగ్జామ్ హాల్లో స్కిప్ చేయాల్సిన టాపిక్స్ ఏమైనా ఉన్నాయా, నార్మలైజేషన్ అనేది ఉంటుందా, సో డిఫరెంట్ రాస్తున్నారు కదా, నార్మలైజేషన్ ఉంటుందా, టెట్ మార్క్స్ యొక్క ప్రభావం డిఎస్సిలో ఎంతవరకు ఉండొచ్చు, అసలు టెట్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకి డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుందనే అంశాల గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఒక్కొక్క టాపిక్ని తీసుకొని చర్చించడం జరుగుతుంది కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. సో అప్పటి వరకు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. సో వీడియోలోకి వెళ్దామండి. ఓకే అండి, మీరు ఇన్ని రోజులు ఎంత చదివినా ఏం చదివినా అనేది మనకు జస్ట్ ఆ ఎగ్జామ్ హాల్లో, ఆ ఎగ్జామ్ రోజున ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 2.5 అవర్సే మనల్ని డిసైడ్ చేస్తుందండి. ఆ 2.5 గంటలు ఏవైతే ఉన్నాయో 150 నిమిషాల సమయం అనేది చాలా ముఖ్యమైన సమయం. సో ఆ ఎగ్జామ్ హాల్లో ఆ 150 నిమిషాలలో మన మైండ్ ఎలా పనిచేస్తే మన స్కోర్ అంత రావడానికి అవకాశం ఉంటుందండి. సో షార్ప్గా పనిచేస్తే షార్ప్గా ఉంటుంది, లేదు అంటే మన మార్క్స్ అలాగే ఉంటాయి. కాబట్టి ఆ 2.5 అవర్స్ని మీరు ఎలా సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు అనేదే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో భాగంగానే ఆ ఎగ్జామ్ హాల్లో మనం చురుకుగా ఉండాలంటే ముందు పాటించాల్సినవి ఏంది అనేది మనకి మార్క్ టెస్ట్ల ద్వారా తెలుస్తుంది. సో ఖచ్చితమైన మార్క్ టెస్ట్ల యొక్క ప్రిపరేషన్ ఉన్నప్పుడు మీరు ఎగ్జామ్ హాల్లో, అన్ని ఎగ్జామ్స్ కూడా సిబిటి విధానంలోనే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోనే ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ మార్క్ టెస్ట్లు అనేవి కంప్యూటర్లలో కానీ మీ ల్యాప్టాప్లలో కానీ రాస్తే చాలా బాగుంటుందండి. సో దానివల్ల మీకు ఆ క్వశ్చన్ అనేది ఎక్కడ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ తీసుకోవాలి, క్వశ్చన్ నెంబరింగ్ ఏంటి, టైం ఎంత అవుతుంది, మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటిది, క్లియర్ ఫర్ ఆల్ రెస్పాన్సెస్ అంటే ఏంది, సేవ్ అండ్ నెక్స్ట్ అంటే ఏంది అనేది వీటిపైన పూర్తి అవగాహన వస్తుంది మీకు. సో మార్క్ టెస్ట్ల యొక్క ప్రాముఖ్యత అనేది చాలా ముఖ్యమైనదండి. కాబట్టి మార్క్ టెస్ట్లను ఖచ్చితంగా 1 లేదా 2 లేదా 3 మార్క్ టెస్ట్ల వరకు మినిమంగా రాయండి. మీ ఉన్న ఎగ్జామ్ డేట్ కన్నా ముందు ఒక 2-3 మార్క్ టెస్ట్లను రాయడానికి ట్రై చేయండి. దానివల్ల మీకు ఎగ్జామ్ హాల్లో ఆ మౌస్ని ఎలా కదిలించాలి, దాని కర్సర్ ఎక్కడుంది, ఏ లెఫ్ట్ క్లిక్ ఇవ్వాలా, రైట్ క్లిక్ ఇవ్వాలా అనేవి చాలా విషయాలు తెలుస్తాయండి. క్వశ్చన్స్ని ఎలా ముందుగానే చూడాలి, సో దానితోటి మనం ఏ క్వశ్చన్ని పెట్టలేదు, ఏ క్వశ్చన్ని పెట్టాము, క్వశ్చన్స్ యొక్క కలర్స్ ఏంటి అనేది పూర్తి అవగాహన వస్తుందండి. సో ఒకసారి చూడండి, ఆ ఎగ్జామ్ ఎలా రాయాలో కూడా నేను మన వీడియోలో చెప్పడం జరిగింది, ఆ వీడియోను కూడా చూడండి. సో చాలామంది మంచి కామెంట్లు చేస్తున్నారు, బాగుంది వీడియో అని. ఒకసారి మీకు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో మార్క్ టెస్ట్ అనేవి ఖచ్చితంగా రాయాల్సిందే అండి. మార్క్ టెస్ట్లు రాయకుండా మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లోకి పోతే మీకు అక్కడ టెన్షన్తో పాటుగా అవి ఎలా రాయాలనే విషయాన్ని కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్క్ టెస్ట్ విలువ చాలా ముఖ్యమైనది. సో మార్క్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా రాయండి. అది కూడా కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లలో రాయడానికి ట్రై చేయండి. మొబైల్ ఫోన్లో రాస్తే అంత అక్యురేట్గా రాదు, క్వశ్చన్స్ ఎక్కడున్నాయో తెలియదు. సో స్క్రీన్ అనేది మొత్తంగా ఉండదు. కాబట్టి మార్క్ టెస్ట్లను ల్యాప్టాప్లో కానీ కంప్యూటర్లో రాయడానికి ఎక్కువగా ట్రై చేయండి. సో మార్క్ టెస్ట్లు అనేవి సబ్జెక్ట్ పరంగా రాయకండి. సో ఏదైనా సరే మనకి ఎవరు నిర్వహించినా సరే, చాలామంది ఇప్పుడు యూట్యూబర్స్ కానీ కొంతమంది టీచర్స్ కానీ మార్క్ టెస్ట్లు నిర్వహిస్తున్నారండి. సో ఆన్లైన్లో మార్క్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. సో ఏదైనా ఒక టెస్ట్ని తీసుకొని మీరు రాయండి. సో జెన్యూన్గా రాయండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో కూడా జెన్యూన్ రివ్యూ ఇచ్చుకోండి. దాన్ని బట్టి మీ స్కోరు
పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మార్క్ టెస్ట్లు చాలా ముఖ్యమైనవి. మార్క్ టెస్ట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. నెక్స్ట్ అండి, ఎగ్జామ్ హాల్లో ఏ టాపిక్ ముందుగా రాయాలి అనేది చాలామందికి ఉన్న డౌట్ అండి. సో యాక్చువల్గా మనకు ఉండే 1 to 150 క్వశ్చన్స్ వరకు కూడా 1 to 150 క్వశ్చన్స్ వరకు కూడా మనకి ఎక్కడా కూడా డిఫరెంట్ చేసిన క్వశ్చన్స్ అనేది సెక్షన్ వైజ్గా ఇవ్వట్లేదు. అంటే పైన మనకు సెక్షన్స్ అనేవి చూపించట్లేదు. ఎక్కడ ఆన్లైన్ ఎగ్జామ్లో మనకి తెలుగు, సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి అని, తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ అని ఇలా సెక్షన్ వైజ్గా చూపించట్లేదు. కాబట్టి 1 to 150 క్వశ్చన్స్ వరకు కూడా అన్ని క్వశ్చన్స్ వచ్చేస్తాయండి. ఒకేసారి 1 to 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో మనం డివైడ్ చేసుకోవాల్సి ఏంటి అంటే సిడిపి అంటే పెడగాగికి సంబంధించి, సైకాలజీకి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్ అండ్ ఆల్సో ఈవీఎస్ ఇలా వస్తుంది కదా. సో వేరే సబ్జెక్ట్ వాళ్ళైతే, సోషల్ సబ్జెక్టుల వాళ్ళకైతే ఈ రెండు కూడా సోషల్గానే ఉంటాయి. జస్ట్ పేపర్ 1 వాళ్ళకి యాజ్ ఇట్ ఈస్గా ఇదే ఉంటుంది. పేపర్ 2 వాళ్ళకి, మ్యాథ్స్ వాళ్ళకి కూడా మ్యాక్సిమంగా ఇదే ఉంటుందండి. మ్యాథ్స్, సైన్స్ క్వశ్చన్సే ఉంటాయి. నెక్స్ట్ ఎవరైతే సోషల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మ్యాథ్స్ ప్లేస్లో ఈ రెండు కూడా సోషల్ అయ్యే ఉంటాయి. కాబట్టి మీరు చెక్ చేసుకోవాలి. అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించి 1 to 30 క్వశ్చన్స్. సో ఫస్ట్ 1 to 30 క్వశ్చన్స్ అనేవి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగికి సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ 31 to 60 క్వశ్చన్స్ అనేవి తెలుగు సబ్జెక్ట్కు సంబంధించినవి ఉంటాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ 61 to 90 క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ సంబంధించినవి. 91 to 120 క్వశ్చన్స్ అనేవి మ్యాథ్స్కి సంబంధించినవిగా ఉంటాయి. 121 to 150 క్వశ్చన్స్ అనేవి ఈవీఎస్కు సంబంధించినవిగా ఉంటాయి. ఇది పేపర్ 1 వాళ్ళకి. పేపర్ 2 వాళ్ళు కూడా సైన్స్ వాళ్ళైతే యాజ్ ఇట్ ఈజ్ అండి. ఇక్కడ ఈవీఎస్ ప్లేస్లో మనకు ఫిజిక్స్, బయాలజీ కూడా ఉంటుంది. సో ఈవీఎస్గానే తీసుకోండి మీరు. సో పేపర్ 2 మ్యాథ్స్ కూడా ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతాడు. పేపర్ 2 సోషల్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఈ రెండు సబ్జెక్టులు మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ ఎగిరిపోయి సోషల్ సబ్జెక్టులు ఉంటాయి. అంటే వాళ్ళకి సోషల్ క్వశ్చన్సే 91 నుంచి 150 వరకు వస్తుంటాయండి. సో మీరు ముందుగా ఏది బాగా ప్రిపేర్ అయ్యారో, ఏది ఈజీ చాప్టర్ అనిపిస్తుంది, మీకు ఏది ఈజీ టాపిక్ అనిపిస్తుందో ఆ టాపిక్ను ముందుగా రాయడానికి ట్రై చేయండి. సో మ్యాథ్స్ వాళ్ళు చాలామంది ముందుగా మ్యాథ్స్ని తీసుకుంటారు. కాబట్టి మీరు 91th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసుకోండి. లేదు మేము ఫస్ట్ నుంచి 150 వరకు రాస్తామంటే యాజ్ యూర్ విష్, మీ నచ్చినట్లు రాయొచ్చు. బట్ ఏ సబ్జెక్ట్ ముందుగా తీసుకుంటే మనకు కొద్దిగా అడ్వాంటేజ్ ఉంటుంది అంటే మీకు ఈజీగా ఉన్న సబ్జెక్ట్ని ముందుగా తీసుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్ కొద్దిగా హార్డ్ వచ్చినా కానీ దానికి సమయాన్ని కేటాయించుకుంటూ ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో ఏ టాపిక్ని ముందుగా తీసుకోవాలంటే ఈజీగా ఉన్న టాపిక్ టు హార్డ్ లెవెల్ వెళ్ళండి. ఈజీ టు హార్డ్ లెవెల్ వెళ్ళండి. సో చైల్డ్ డెవలప్మెంట్కు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ తెలియకపోవచ్చు. సో ఇండైరెక్ట్లో అడుగుతూ ఉంటాడు. సో అలాంటి వాటి ముందే మనకు స్టార్టింగ్లోనే తగిలాయి అనుకోండి, ఫస్ట్ 1 to 3 క్వశ్చన్స్ అవే వచ్చాయండి, అవే వచ్చాయి అనుకుందాం మనకు రానివి. సో అలాంటప్పుడు మనం నర్వస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా నర్వస్నెస్కి లోన్ కాకుండా ఉండాలంటే మనకు తెలిసిన సబ్జెక్టు, ఈజీగా ఉన్న సబ్జెక్ట్ను ఇట్లా క్వశ్చన్స్ను చూస్ చేసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ని పక్కన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ ఎంట్రీ కాగానే మనం 91 క్వశ్చన్ క్లిక్ చేసామనుకోండి, మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్ కనిపిస్తుంది. కాబట్టి సో మీరు మ్యాథ్స్ చేసే వాళ్ళైతే ఈజీగా చేస్తారు. అప్పుడు కొద్దిగా మనకు ఏంటంటే పాజిటివ్నెస్ అనేది వచ్చి ఎగ్జామ్ని కొద్దిగా బాగా రాయడానికి అవకాశం ఉంటుందండి. సో ఈజీగా ఉన్న టాపిక్ని ముందుగా తీసుకోండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలి అనే దాని గురించి చర్చించినట్లయితే మనకున్న 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్ కదా, 150 మినిట్స్ 150 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్ 1 minute టైం తీసుకుంటుంది. సో మీరు ఈజీగా ఉన్నాయి ముందుగా రాసినట్లయితే మీకు త్వరగానే అయిపోతుందండి. అంటే మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే ఒక 1 సెషన్ కంప్లీట్ చేసి నెక్స్ట్ సెషన్కి వచ్చారంటే, అంటే నెక్స్ట్ టాపిక్కి వచ్చారంటే మీరు కొద్దిగా అడ్వాంటేజ్లో ఉన్నట్లు. సో మీకు టైం అనేది టెట్కి సంబంధించి అంత క్రూషియల్ రోల్ ప్లే చేయకపోవచ్చు అండి. ఎందుకంటే 150 మినిట్స్లో 150 క్వశ్చన్స్ అనేవి ఈజీనే, టెట్కి సంబంధించి అయితే ఈజీనే. కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్కి ఎంత సమయం కేటాయించాలనేది మీ యొక్క మార్క్ టెస్ట్లు రాసేటప్పుడు మీరు డిసైడ్ చేసుకునేటప్పుడు అర్థమవుతుందండి. అంటే మార్క్ టెస్ట్లు రాసినప్పుడు మీకు మ్యాథ్స్కి ఎక్కువ టైం తీసుకుంటుంది అనుకోండి, అక్కడ ఆ సమయాన్ని కొద్దిగా ఎక్కువ కేటాయించి మిగిలిన తెలుగు కానీ సైన్స్ కానీ చూడగానే ఆన్సర్ పెట్టే క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని జస్ట్ 5 seconds 10 secondsలోనే ఒక క్వశ్చన్ని కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు ఏ సబ్జెక్ట్కి ఏ టైం అనేది మీకు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కువ టైం మీకు హార్డ్గా ఉన్న సబ్జెక్ట్కి సమయాన్ని కేటాయించండి. ఈజీగా ఉన్న సబ్జెక్ట్కి త్వరగా ఆన్సర్స్ చేస్తూ వెళ్ళాలి. అప్పుడు టైం అనేది ఇక్కడ కవర్ అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి ఎగ్జామ్ హాల్లో. నెక్స్ట్ అండి,
తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం ఎలా అనే దాని గురించి మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. సో దానికి 40K వ్యూస్ వచ్చాయండి. జస్ట్ 3 డేస్లోనే 40K వ్యూస్ వరకు వచ్చాయి. సో చాలామంది కూడా మంచి మంచి కామెంట్లు చేస్తున్నారు. చాలా బాగుంది వీడియో, ఈ టెక్నిక్స్ ఫాలో అయితే ఖచ్చితంగా క్వాలిఫై అవుతాము అనే పాజిటివ్తోనే వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు. మీరు కూడా ఒకసారి ఆ వీడియో చూడండి, మన ఛానల్లో ఉంటుంది. తెలియని క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా చేయాలనే దాని గురించి దానిపైన ఒక 10 ఫార్ములాస్ తీసుకొని చెప్పడం జరిగిందండి. సో ఆప్షన్ లెంతీగా ఉన్నప్పుడు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మన నెంబర్లో కానీ ఇయర్లో కానీ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం మినిమం నెంబర్ కాకుండా మిడిల్లో ఉన్న 2 నెంబర్లో ఏదో ఒక ఆన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ఇవన్నీ కూడా ఉన్నాయండి, కొన్ని టెక్నిక్స్. ఆ టెక్నిక్స్ను ఫాలో అవ్వడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి, దాని ముందున్న వీడియో. సో అది తెలియని క్వశ్చన్స్కి ఎగ్జామ్ ఎలా రాయాలి, టెట్ క్వాలిఫై అవ్వడం ఎలా అనే టైటిల్తో ఉంటుంది అండి. అది ఆ వీడియో చూడండి. 40K వ్యూస్ వరకు ఉన్నాయి మ్యాక్సిమంగా. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఆ వీడియో. నెక్స్ట్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఈ దాంట్లో అటెంప్ట్ ఆల్ క్వశ్చన్స్ అండి. సో మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే 150 క్వశ్చన్స్ని కూడా 150 క్వశ్చన్స్ చూసామా లేదా చెక్ చేసుకోండి. చూసామా లేదా అనేది మనకు పక్కన క్వశ్చన్స్ ఉంటాయి కదా, అప్పుడు తెలుస్తుంది ఎగ్జామ్ రాసేటప్పుడు. సిస్టంలో మన రైట్ సైడ్లో ఉంటాయి 1 to 150 క్వశ్చన్స్ అనేది. దాని కలరింగ్ ఉంటుంది కదా, అన్ని గ్రీన్ కలర్లో ఉన్నాయా లేదా చెక్ చేయండి. లేదా గ్రీన్ లేదా మనకి పర్పుల్ కలర్లో దానిపైన టెక్స్ట్ బుక్ ఇమేజ్ లాగా ఇలా ఉంటుందండి. సో అది మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్టు, ఆప్షన్ ఇచ్చి మార్క్ ఫర్ రివ్యూ పెట్టినట్లు. సో మీరు గ్రీన్ కానీ మార్క్ ఫర్ రివ్యూ ఇలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ క్వశ్చన్కి ఆన్సర్ని అటెంప్ట్ చేసినట్లు. రెడ్ కలర్ కానీ ఓన్లీ పర్పుల్ కలర్ కానీ ఉన్నట్లయితే లేదా వైట్ కలర్ కానీ ఉన్నట్లయితే మీరు ఆ క్వశ్చన్ని టచ్ చేయలేదు, ఆన్సర్ చేయలేదు అని మీనింగ్ అండి. సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో టెక్స్ట్ బుక్ ఇమేజ్ అనేది ఉందా లేదా అనేది, ఆ రెండు ఉన్నప్పుడే మీరు క్వశ్చన్స్ అన్నిటికీ చేసినట్లు. ఎందుకంటే టెట్లో మనకి నెగిటివ్ మార్క్స్ అనేవి లేవు కాబట్టి అన్ని క్వశ్చన్స్ ఏదో ఒక ఆప్షన్ ఇవ్వాలండి. ఫస్ట్ మీకు వచ్చినాయని రాసుకుంటూ వెళ్తారు, తర్వాత రాని వాటికి కొన్ని టెక్నిక్స్ ఫాలో అవుతూ చేస్తారు. అప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్స్ తెలియనట్లయితే దాన్ని వదిలేసి రాకండి, ఏదో ఒక ఆప్షన్ని క్లిక్ చేసి రండి, అది రైట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అస్సలే క్వశ్చన్స్ వదలొద్దు, అన్ని క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేయాలి. అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడే 150 క్వశ్చన్స్ ఇలా గ్రీన్ కానీ పర్పుల్లో టెక్స్ట్ బుక్ ఇమేజ్ ఉన్నది కానీ కనిపించినప్పుడు మాత్రమే మనం ఎగ్జామ్లో అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేసినట్లు ఒకసారి చూసుకోవాలి. మీరు ఎగ్జామ్ అయిపోయే 10 minutes ముందు అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, టెట్లో స్కోర్ పెంచుకోవడం ఎలా అనేది ఒక క్వశ్చన్గా భావించినట్లయితే, ఇంతకుముందు ఎగ్జామ్ రాసిన వాళ్ళు, క్వాలిఫై ఉన్న వాళ్ళు మ్యాక్సిమంగా 90 to 100 ఆ మధ్యలోనే ఉంటారు. లేదు అంటే 90 to 110 మధ్యలో ఎక్కువ మెంబర్స్ ఉంటారండి. 90 to 110 స్కోర్ మధ్యలో ఉన్న ఎక్కువ మెంబర్స్ అందులోనే ఉండడానికి అవకాశం ఉంటుంది. సో క్వాలిఫై కాని వాళ్ళు కొద్దిగా కష్టపడాలి, ఖచ్చితంగా క్వాలిఫై కావాలి ఇయర్. ఎందుకంటే నెక్స్ట్లో మనకి డిఎస్సి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మనకి డిఎస్సి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకో టెట్ అనేది ముందు ఉంటుందో లేదో తెలియదు. మనకి జూన్లో ఉంటుంది టెట్, కానీ దానికంటే ముందే డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మాత్రం టెట్ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ఈ టెట్లోనే క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి. సో మనం కూడా అదే కోరుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉండాలనే. సో ఎన్ని టెట్లు రాసుకుంటూ వెళ్తామండి, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి ఉండాలనే కోరుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ డిఎస్సి డీలే అయినా కూడా మళ్ళీ ఒక టెట్ అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో స్కోర్ పెంచుకోవడానికైనా అవకాశంగానే భావించాలి, ఏదైనా పాజిటివ్గానే తీసుకోవాలి. ఇప్పుడు స్కోర్ ఎలా పెంచుకోవాలి అంటే, మీకు 100 మార్క్స్ ఉంటే లాస్ట్ ఇయర్ ప్రిపరేషన్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయండి. సో ఏ టెక్నిక్స్ ఫాలో అవుతే స్కోర్ పెరగవచ్చు అనే దాని గురించి చదువుతూ ఉండండి. ఆ విధంగా వెళ్ళినప్పుడు మాత్రమే వెళ్తామండి. సో మార్క్ టెస్ట్లు రాయాలి, దాంతోపాటు సబ్జెక్ట్ని రివిజన్ చేస్తూ ఉండాలి, ప్రీవియస్ పేపర్లని ఎక్కువగా చూస్తూ ఉండాలి. దీనివల్ల స్కోర్ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మార్క్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్లు అండ్ మీ స్టడీ ప్లాన్ అనేది మారుస్తూ ఉండాలి. ఈ 3 ఫాలో అయినప్పుడు స్కోర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఎగ్జామ్ ఉన్న వాళ్ళు ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్, టెట్లో స్కిప్ చేయాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే, ఆల్మోస్ట్ టెట్లో స్కిప్ చేయాల్సిన అంశాలు ఏమీ ఉండవండి. మ్యాక్సిమంగా ఈజీ లెవెల్ టు మీడియం లెవెల్ వరకే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి అన్నీ చదవాల్సిందే. తెలుగులో సందులు, సమాసాలు, కవుల గురించి, అర్థాలు, నానార్థాలు, ఉత్పత్తార్థాలు,
పొడుపు కథలు ఇవన్నీ చదవాల్సిందే. లెసన్స్లో మధ్యలో నుంచి కూడా ఇస్తున్నాడు కాబట్టి వాటిని చదవాల్సిందే. సో ఇంగ్లీష్లో ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించిన అన్ని అంశాలని 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు అన్ని చదవాల్సిందే అండి. సో టెట్లో ఒక క్వశ్చన్ని వదిలేస్తామంటే కూడా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది నేను నెక్స్ట్ చెప్తానండి. టెట్ మార్క్స్ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపైన. సో మనం ప్రతి దాన్ని చదవాల్సిందే. మ్యాథ్స్లో కూడా ప్రతి టాపిక్ని చూడండి. సో మ్యాథ్స్లో ఎలా ఉంటుందంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి. హార్డ్ లెవెల్కి వెళ్ళాడు టెట్ అంటే. సో ఈజీ టు మోడరేట్ లెవెల్, మ్యాక్సిమంగా ఈజీ లెవెల్ క్వశ్చన్సే ఉంటాయి కాబట్టి సో మనం ఈ సబ్జెక్టు డెప్త్గా వెళ్లకుండా ఆ చాప్టర్కి సంబంధించి అంటే ఏమిటి ఎలా అనేవి 3 విషయాలను గురించి తెలుసుకుందామండి. ఎక్కడ ఏమిటి ఎలా అనే క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం దాన్ని చూసుకుంటే చాలా బాగుంటుంది అండి. సో మనం ఆ కన్వర్ట్ చేయడం ఎలా, మీటర్కి 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ చిన్నవి ఉంటాయి కదా. సో అలాంటి వాటిపైన కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ నార్మలైజేషన్ ఉంటుందా అని అడుగుతున్నాడండి. సో నార్మలైజేషన్ అనేది మనకి టెట్లో ఉండదు అండి. నార్మలైజేషన్ టెట్లో ఉండదు. వాట్ ఈస్ ద నార్మలైజేషన్? నార్మలైజేషన్ అంటే ఏమిటి అంటే ఎగ్జామ్స్, సిబిటి ఎగ్జామ్స్ అనేవి ఒకే రోజు కండక్ట్ చేయడానికి వీలు కుదరదండి. సో దానివల్ల వివిధ రోజులలో అభ్యర్థులందరికీ కూడా వారికి ఎగ్జామ్ డేట్ని కేటాయించి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. సో దీనివల్ల ఒక పేపర్ ఈజీగా రావచ్చు, ఒక పేపర్ కొద్దిగా హార్డ్గా ఉండొచ్చు, ఇంకో పేపర్ కొద్దిగా మీడియంగా ఉండొచ్చు. సో ఇలాంటి పేపర్స్ వచ్చినప్పుడు అందరి అభ్యర్థులకి సమాన న్యాయం చేయడానికి, సో అందరి మార్కులని ఈక్వల్గా తీసుకురావడానికి ఈ నార్మలైజేషన్ పద్ధతిని వాడుతూ ఉంటాం. సో ఈ నార్మలైజేషన్ అనేది ప్రస్తుతం టెట్లో లేదు అండి. ఎందుకు అంటే ఏ డిస్టిక్ వాళ్ళకి ఆ రోజే ఎగ్జామ్ కేటాయించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ తీసుకున్నట్లయితే ఒక రోజు ఉంటుంది, హైదరాబాద్ డిస్టిక్ ఒక రోజు, ఆదిలాబాద్, ఇలా ఒక్కొక్క రోజు వాళ్ళకి ఒక్కొక్క రోజు ఉంటుంది. కాబట్టి ఆ డిస్టిక్కి సంబంధించి ఆ డిస్టిక్ వాళ్ళే ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి ఆ ఎగ్జామ్ రాసే వాళ్ళందరూ ఆ డిస్టిక్ వాళ్ళే కావున వాళ్ళకి నార్మలైజేషన్ అనేది ఉండదు. ఎందుకంటే డిఎస్సి కూడా డిస్టిక్లోనే ఉంటుంది, అంటే డిస్టిక్ బేస్డ్ పోస్ట్సే ఉంటాయి కాబట్టి నార్మలైజేషన్ అనేది ఉండదు. కానీ ఈ నార్మలైజేషన్ ఎఫెక్ట్ అనేది మనకి గురుకులాలలో కానీ పీజీటీ పోస్టులకు నవోదయ స్కూళ్ళలో ఎగ్జామ్ రాసేటప్పుడు ఈ టెట్ అనేది మార్క్స్ అక్కడ వేరీ అవుతాయండి. డిస్టిక్కి చేంజ్ ఉంటాయి కాబట్టి అక్కడ ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ డిఎస్సిలో మాత్రం ఈ టెట్ నార్మలైజేషన్ అనేది ఉండదు. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే టెట్ యొక్క నార్మలైజేషన్ లేదు. అందరూ కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్సే ఫైనల్. నెక్స్ట్ టెట్ మార్క్స్ యొక్క ప్రభావం డిఎస్సిలో ఉంటుంది అంటే ఖచ్చితంగా టెట్ యొక్క ప్రభావం అనేది డిఎస్సిలో ఖచ్చితంగా ఉంటుందండి. 100కి 100% ఉంటుంది. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏ అనే పర్సన్ అండ్ బి అనే పర్సన్, ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకుందాం. సో వీళ్ళు టెట్ పేపర్ 1 అనే ఎగ్జామ్ని రాశారు అనుకుందాం. టెట్ పేపర్ 1 ఎగ్జామ్ రాశారు. సో ఈ టెట్ పేపర్ 1లో ఏ అనే క్యాండిడేట్కి 115 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో బి అనే క్యాండిడేట్కి 90 మార్క్స్ మాత్రమే వచ్చాయి అనుకుందాం. 90 మార్క్స్ మాత్రమే వచ్చాయి. సో 115, 90 మార్క్స్ ఇద్దరికి టెట్లో వచ్చాయి. మనకి నెక్స్ట్ డిఎస్సిలో వీళ్ళు రాసినప్పుడు ఈ పర్సన్స్, సో బి అనే క్యాండిడేట్ కొద్దిగా కష్టపడి ఇతనికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి 71 మార్క్స్ వస్తే ఇతనికి ఒక 73 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. సో జాబ్ ఎవరికి రావచ్చు అంటే ఎవరు వీళ్ళిద్దరిలో మెరిట్లో ఉంటారంటే ఖచ్చితంగా మనకి టెట్ స్కోర్ అనేది కంపేర్ చేస్తుందండి. ఇక్కడ టెట్ స్కోర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఒకసారి టెట్ యొక్క వేరియేషన్ చూస్తే మనకి వెయిటేజ్ అనేది డిఎస్సిలో 80 మార్క్స్ ప్లస్ 20 మార్క్స్ టెట్ వెయిటేజ్ తీసుకొని 100 మార్క్స్కి డిఎస్సి స్కోర్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి టెట్ యొక్క ప్రభావం అనేది డిఎస్సిలో ఖచ్చితంగా పడే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఇతనికి 115 మార్క్స్ అంటే 20% వెయిటేజ్ 7.5 మార్క్కి టెట్లో 7.5 మార్క్స్ ఉంటే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుందండి. మనకి టెట్లో 7.5 మార్క్స్ ఉంటే డిఎస్సిలో 1 మార్క్ యాడ్ అవుతుంది. అంటే 15 మార్కులకి 2 మార్కులు మనకి డిఎస్సిలో కలవడం జరుగుతుంది. 15 మార్క్స్కి 2 మార్క్స్ డిఎస్సిలో కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఏ అనే క్యాండిడేట్ చూడండి 115 మార్క్స్ వచ్చాయి అంటున్నాడు. సో 15తో క్యాన్సిల్ చేస్తే 15 7 8 రావచ్చు. అంటే ఆల్మోస్ట్ ఇతనికి 16 మార్క్స్ అనేవి డిఎస్సిలో కలుస్తాయి అనుకుందాం. సో డిఎస్సిలో 16 మార్క్స్ కలుస్తాయి. అదే ఈ 90 మార్క్స్ వచ్చిన క్యాండిడేట్కి డిఎస్సిలో ఎన్ని మార్క్స్ కలుస్తాయి చూడండి. 15 6 అంటే 12 మార్క్స్ ఇతనికి కలవడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఇతనికి
87 మార్క్స్ స్కోర్ చేస్తే ఇతను మాత్రం కేవలం 85 మార్క్స్ మాత్రమే స్కోర్ చేయడం జరిగింది. 87 స్కోర్ ఇతను చేస్తే 85 ఇతను చేశాడు. అంటే ఓవరాల్గా మెరిట్లో ఉన్నది మాత్రం ఎవరండి? ఏ అనే పర్సన్. నీకు డిఎస్సిలో ఎక్కువ స్కోర్ వచ్చినప్పటికీ కూడా టెట్ మార్కుల ప్రభావం వల్ల ఏ అనే క్యాండిడేట్ డిఎస్సిలో మెరిట్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ మార్క్స్ అనేవి డిఎస్సిలో క్రూషియల్ రోలే ప్లే చేస్తాయండి, ఖచ్చితంగా ప్లే చేస్తాయి. ఈవెన్ డిఎస్సిలో డెసిమల్ పాయింట్లో కూడా మార్క్స్ చేజారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఒక క్యాండిడేట్కి 71.325 మార్క్స్ వచ్చి జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉన్నారు. కట్ ఆఫ్ మాత్రం 71.340గా కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయండి. 71.340గా కూడా కట్ ఆఫ్స్ ఉన్నాయి మనకి. సో 325 కూడా వచ్చి జాబ్ కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అంటే డెసిమల్ పాయింట్లో చూసుకుంటే సెకండ్ డెసిమల్ పాయింట్లో చేంజ్ ఉంది. అంటే దాదాపు మీరు ఒక్క బిట్టు కూడా కాదండి, బిట్టులో సగంలో సగం. అంటే మీ యొక్క టెట్ వెయిటేజ్ అనేది ఎంత డిఫరెన్స్ చూపిస్తుందో ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి టెట్ క్వాలిఫై అయితే సరిపోతుంది, డిఎస్సికి ఏం కాదులే అనే భ్రమలో మాత్రం ఉండకండి. టెట్ పైన కూడా పూర్తి ఎఫర్ట్స్ పెట్టండి. టెట్ స్కోర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడే మనం మెరిట్లో ఉంటాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సిలో కూడా జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టెట్ మార్క్స్ని కూడా ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని టెట్ యొక్క ప్రిపరేషన్ని అస్సలే వదలొద్దు. టెట్ ఎగ్జామ్స్ని చాలా బాగా రాయండి. ఉన్న స్కోర్ కంటే ఎక్కువగా పెంచుకోవడానికి ట్రై చేయండి. అన్ని ముఖ్యమైన పాయింట్స్ అన్ని ఈ వీడియోలో చర్చించాలని అనుకుంటున్నాను. సో ఈసారి మాత్రం ఖచ్చితంగా గురి తప్పొద్దండి. మీ ఉన్న టార్గెట్ను ఖచ్చితంగా రీచ్ అయ్యే వరకు కష్టపడండి. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేయండి. మరింత సమాచారం మరి మంచి వీడియోల కోసం కింద కామెంట్లో తెలియజేయండి. సో ఎలాంటి టాపిక్స్ కావాలి, ఏ టాపిక్స్ పెడితే బాగుంటుంది అనేది సో మీరు నాకు తెలియజేస్తే నేను నెక్స్ట్ ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.